4 చివరి ఆదివారం డిసెంబర్ 29వ తారీఖు ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరితో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి బలపరచునుగాక. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. కార్యాంతము మేలు. చాలు, ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్తారా? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిస్తారా? గుడ్. ప్రభు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచునుగాక. మహారాజు సొలొమోను చాలా జ్ఞానం కలిగి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే కార్య అంతము మేలు. కార్యాంతము మేలు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. చాలా జ్ఞానంగా ఈ మాటలు తెలియజేస్తూ వచ్చాడు. ప్రారంభంలో చెప్తూ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఇలాగా అనేక విషయాలు ఆయన చెప్పుకుంటూ లాస్ట్కి వచ్చినప్పటికంటారు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అన్నాడు. అంటే ఈ సంవత్సరం మనం 2024 జనవరి 1వ తారీఖున ఈ ఇయర్ మనం ప్రారంభించాం. ఈ ఇయర్లో అనేకమైన సంఘటనలు మన జీవితంలో జరిగాయి, మేలులు జరిగాయి, సమస్యలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, పోరాటాలతో కూడిన పరిస్థితులు ఎన్నో మనం ఎదుర్కొన్నాం. అయితే ఈ ఇయర్ ఎండింగ్, ఈ చివరి ఆదివారంతో ఈ సంవత్సరాన్ని మనం ముగించబోతున్నాం కనుక దీనికి అనుబంధంగా నేను ఈ సందేశాన్ని సిద్ధపరచడం జరిగింది. ప్రభు మీతో చెప్తున్నాడు, మరి ప్రారంభం మీ భక్తి ఎలా ఉంది? ఎండింగ్, డిసెంబర్ ఎండింగ్కి వచ్చినప్పటికీ మీ భక్తి విలువలు ఎలా ఉన్నాయి? మొదట్లో ఉన్న ఆసక్తి ఎలా ఉంది? లాస్ట్కి వచ్చినప్పటికీ మీ యొక్క వ్యక్తిత్వం యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? ఇది వాక్యం అనే అర్థం ఎదుట ఒక సేవకుడిగా నేను, ఒక విశ్వాసిగా మీరు, మనమందరం కూడా పరిశీలన చేసుకుని మన జీవితాన్ని కట్టుకుని క్రొత్త సంవత్సరానికి క్రొత్త తీర్మానాలతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనే ధన్యతను నా దేవుడు మనలో ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. చూడండి, ఇంటికి పునాదిని వేస్తూ ఉంటారు. ఫౌండేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పునాది బాగుంటే ఎన్ని అంతస్తులైనా కట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. ఫౌండేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో, ప్రారంభం ఎంత ఇంపార్టెంటో, ఎండింగ్ కూడా, ముగింపు కూడా అంతకంటే ఇంపార్టెంట్. చూడండి, చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, స్లాబ్ లీక్ అయిపోతుందండి, పైన వెల్డింగ్ అని నేను పిలిచి కొంచెం షెడ్ వేద్దామండి, స్లాబ్ లీక్ అయిపోతుందండి అంటూ ఉంటారు. ఏమైంది? ప్రారంభం బాగుంది, పునాది చాలా స్ట్రాంగ్ వేశారు, కానీ పైకి వచ్చినప్పటికీ లీకేజ్ ప్రాబ్లం వచ్చేసింది. ఆలోచిద్దాం. ఈరోజు కూడా చాలామంది జనవరి నెలలో భక్తి చాలా ఆసక్తిగా క్రొత్త సంవత్సరం వచ్చిందని కేరింతలు కొడుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కొంతకాలానికి వచ్చినప్పటికీ రాన్ భక్తిలో చతికిలు పడిపోయి ముగింపు వచ్చినప్పటికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చూస్తూ ఉంటాం, ఏదైనా సరే ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి లాస్ట్కి వచ్చినప్పటికీ ఆ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీలో చాలామంది బైబిల్ క్విజ్ రాశారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఫస్ట్ ఎగ్జామ్, సెకండ్ ఎగ్జామ్ చాలా యాక్టివ్గా ఒకవేళ రాసి ఉండొచ్చు, తర్వాత వచ్చినప్పుడు ఎంత కష్టమా, అమ్మో ఎందుకులే అనుకుని అలాగా పర్లేదులే రాయిపోయినా పర్లేదని అట్లాంటి అభిప్రాయం మీలోకి వచ్చి ఉంటుంది. యూదా పత్రిక రోజు నేను కంటిన్యూగా చెప్తా ఉండేవాడిని,
ఇప్పుడు ఆ ముగింపు ఎంత కష్టంగా ఉందన్నదంటే, సో నాకు ఒక్క రోజే టైం ఉంది, ఈ ఒక్క రోజులోనే 2-3 ప్రసంగాలు చెప్పాల్సి వస్తుంది. సో ఏదైనా సరే ప్రారంభం చాలా బాగుంటుంది, ముగింపు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని సరిగ్గా ముగించకపోతే దానికి వాల్యూ ఉండదు. సో దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఈ సంవత్సరాన్ని కూడా దయాకిరీటంగా ఇచ్చాడు. మరి ఇయర్ ఎండింగ్లోకి వచ్చా నువ్వు, నీ ముగింపు ఎంత దీవెనకరంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను. ప్రభు కృప మీ మీద నిలిచి ఉండునుగాక. ఓకే, ఒక సందర్భం మీకు చెప్తాను. చాలామంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఒక ఆయన కూడా ప్రసంగం చేయటం నేర్చుకున్నాడు, చాలా ప్రయాసపడ్డాడు, రాత్రింబగళ్ళు కృషి చేశాడు. ప్రసంగం చేయటం అంటే అది చాలా పోరాటమే. సో మొత్తం మీద నేర్చుకున్నాడు, ప్రయాసపడి మొత్తం మీద కుస్తీ పట్టి ప్రసంగం నేర్చుకున్నాడు. అయితే విచారకరమైన విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆయనకి ప్రారంభమే తెలుసు కానీ ముగింపు మాత్రం తెలియదు. సో స్టార్టింగే తెలుసు కానీ ఎండింగ్ మాత్రం తెలియదు. స్టార్ట్ చేస్తూ ఉన్నాడు, పావు గంట, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ అయినా సరే ఎండింగ్ అవ్వట్లేదు. అస్సలే ఆ బ్రేకు బెల్ లేకుండా నాన్ స్టాప్గా వెళ్ళిపోతుంది ఆ బండి. అస్సలు ఆ స్టాప్ ఉండట్లేదు అన్నమాట. అలా చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాడు. భార్య అంటది, ఏమండి ఆ కూర్చునేవాళ్ళు, వినేవాళ్ళు, ఆడియన్స్, మీరు కూర్చుంటే తెలుస్తుంది. కొన్నిసార్లు చూడండి, కొంతమందికి పాస్టర్లకి మైక్ ఇవ్వకూడదంట, కుర్రోళ్ళకి బైక్ ఇవ్వకూడదంట. వాళ్ళకి బైక్ ఇస్తే ఎప్పుడు వస్తారో తెలియదు, వీళ్ళకి మైక్ ఇస్తే ఎప్పుడు ముగిస్తారో తెలియదు. చాలా స్టార్ట్ చేసుకుని అసలు ముగింపు తెలియట్లేదు ఆయనకి, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేసి భార్య చెప్పిందంటే, ఏమండి ఇలా అయితే చాలా కష్టం, ఇబ్బంది అయిపోతుంది, వచ్చేవాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు, అంతసేపు అన్ని గంటల సేపు కూర్చోవాలంటే చాలా కష్టం, అందులోకి ఈ టెక్నాలజీ కాలంలో చాలా కష్టమైపోతుంది, షార్ట్ మెసేజ్లకు అందరూ అలవాటు అవుతున్నారు, మీరు ఒక 1 అవర్ చెప్పినా నో ప్రాబ్లం, కానీ మరి 2-3 గంటలు చెప్పి అందులో పోనీ ఏమన్నా సత్యము, వాక్యము నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏమైనా ఉంటే పర్లేదు, వెళ్ళిపోతూ ఉండాలా బండి బెల్లో బ్రేకు లేకుండా, ఏంటండి అలా కాదు, కొంచెం పద్ధతి మార్చుకోండి అని చెప్తా వచ్చింది. ఎంత చెప్పినా సరే ఆయనకి సెట్ అవ్వట్లేదు. సరే అని ఆలోచన చేసి, మీకు ఒక పని చేస్తాను, మీరు ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక పెప్పర్ బండ్ బెల్ ఒకటి ఇస్తాను. దేవునికి స్తోత్రం. తెలుసు కదా, మీరేం సీరియస్గా ఉన్నారేంటి? పెప్పర్ బండ్ బెల్ తెలుసు కదా, తింటూ ఉంటారు కదా అప్పుడప్పుడు. పోలో, ఇప్పుడు అంటే పెప్పర్ బండ్ కాదు, పోలో అలా చప్పలిస్తూ ఉంటారు కదా. మీరు ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క చాక్లెట్ లేదా ఆ పెప్పర్మెంట్ బిల్ల మీరు నోట్లో వేసుకుని చప్పలించండి. ఎప్పుడైతే ఆ పెప్పర్మెంట్ బిల్ల అయిపోతుందో ప్రసంగం ఆవిడ ముగించేయండి. నో ప్రాబ్లం, భలే ఉంది కదా ఇదేదో సూత్రం. మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా. ఖచ్చితంగా అలా స్టార్ట్ చేయండి. సరేనని అదొక బర్త్డే మీటింగ్, పెప్పర్ బండ్ బిల్ ఇచ్చింది. స్టార్టింగ్ జేబులు వేసుకున్నాడు ఆయన, చక్కగా ప్రార్థన జరుగుతుంది, వాక్యం చెప్తున్నాడు. పావుగంట బర్త్డే మీటింగ్లో మెసేజ్లు ఎలా ఉంటాయండి, షార్ట్ మెసేజ్, పావుగంట, 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్, 5 మినిట్స్ అయిపోయింది. అందరూ వచ్చేసరి కేక్ కటింగ్ టైం అయిపోతుంది, గంట అయిపోయింది, ముగించట్లేదు, గంట పావు అయిపోతుంది, భోజనాలు సలారిపోతున్నాయని బాబు అంటారు, అస్సలు ముగించట్లేదు. భార్య ఏమండి సిగ్నల్ చూపిస్తుంది అన్నమాట, ఏమంటే ఆపండి బాబు, మనం కూడా అప్పుడప్పుడు సిగ్నల్ చూపిస్తాం, ఆపండి బాబు, ఆ సాక్ష్యం ఇస్తాం కదా మైక్, ఎవరు బాబు ఆపరా బాబు అంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు మనిషి, మొత్తం దేశాలు, రాష్ట్రాలు, పాస్పోర్ట్ లేకుండా అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తుంటాడు. ఆపండే, అసలు ఏం చెప్పినా వింటలేదు మాట. పాప మా ఇంటి వాళ్ళు అందరూ వచ్చేసి పిల్లోని కూడా తీసుకొచ్చేసి కేక్ దగ్గర నిలబడ్డారు అన్నమాట. అప్పుడు ఆపాడు. తెరబోసి భార్య భోంచేయడానికి వెళ్ళినప్పుడు, ఏమండి మీకు పెప్పర్ బండ్ బిల్ ఇచ్చాను, అది అయిపోయే లోపల మీరు ముగించాలి కదండి. ఏమో బాబు నువ్వు ఇచ్చిన బిల్ని ఎంత వేసినా కరగట్లేదు, అలాగే ఉందని నోట్లోంచి అలా తీస్తే అది బటన్, షూట్ కేసిన బటన్ ఉంటుంది కదా, షూట్ వేసుకుంటారు కదా బటన్, షూట్, అది షూట్ జేబులో వేసుకున్నాడు మనోడు. ఆ జేబులో బటన్ ఉండిపోయింది మాట, తీసుకుని వేసుకుంటే ఎక్కడవుతుంది ఆ బటన్, ఎంతసేపు అయినాక రోజు వేసుకున్నాను, కరగదు అది. నేను ఎందుకు ఈ సందర్భం మీకు చెప్పానంటే,
కొంతమందికి ముగింపు తెలియదు, ప్రారంభమే తెలుసు, ఎండింగ్ తెలియదు. చాలా లైఫ్ మీరు చూడండి స్పాయిల్ అయిపోవటానికి, ప్రారంభంలో ఉన్న ఉత్సాహం, ప్రారంభంలో ఉన్న సంతోషం, ప్రారంభంలో ఉన్న ఆసక్తి, ప్రారంభంలో ఉన్న వైరాగ్యము రాను అలాగా ఎండింగ్ వచ్చినప్పటికీ నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ మన ఎదుట కనపడుతున్నారు. ఈ ఇంట్రడక్షన్లో, ఈ సబ్జెక్ట్లో ఇంట్రడక్షన్ మీకు బాగా అర్థం అవటం కోసం ఒక 5 విషయాలు ఇంట్రడక్షన్లోనే చెప్తాను. ABCD అని కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. మీరు జస్ట్ అలా నోట్ చేసుకుంటే సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. అంటే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అన్నాడు కదా. కార్య ఆరంభము కంటే అంతము మేలు. సో ఇందులో ప్లస్గా ఒక 5 వ్యక్తుల్ని ప్లస్గా చెప్తాను. సబ్జెక్ట్ అంతా మైనస్గా ఇంకొక 5 వ్యక్తుల గురించి చెప్తాను. ఒనేసిము అనండి ఒకసారి. ఒనేసిమును గురించి బైబిల్ ఏమంటుందంటే, మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడైతే నీకు ప్రయోజనము నాకు ప్రయోజనమే. సో ప్రతిదానికి రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ జస్ట్ మీకు ఒక ఐడెంటిఫై కోసం చెప్తున్నాను అంతే. ఒనేసిము అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పాలా? ఓకే. ఒనేసిము ఒకే పత్రిక ఉంటుంది, అది ఫిలోమోన్ పత్రికలో ఉంటాడు. 1:11 ఉంటుంది అన్నమాట. మీరు జస్ట్ అలా రిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఒనేసిము మునుపైతే నిష్ప్రయోజనం, ఎవ్వరికి ఉపయోగం లేదు, స్టార్టింగ్ ఏమీ బాగాలేదు, కానీ ఎండింగ్ వచ్చినప్పటికి ఎలా ఉంది అతని లైఫ్? అద్భుతం. నీకు ప్రయోజనమే నాకు ప్రయోజనమే. ఒక విశ్వాసిగా, ఒక దైవజనుడిగా నీ నుంచి నేను కోరుకునేది ఏమిటంటే, నువ్వు ఒకవేళ నీవు ఇంట్లో ఎవ్వరికి ప్రయోజనం లేకుండా ఒకవేళ ఇంతకాలము ఈ ఇయర్ 2024 అంతా గడిపేసావేమో, 2025 నీ ఎదుట సిద్ధంగా ఉంది, క్రొత్త సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నావు. అయితే మునుపు ఉపయోగం లేని వ్యక్తి నీవు నీ ఇంటికి ఉపయోగపడాలి, దేవుని ఇల్లు అని పిలువబడుతున్న సంఘానికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కార్య ఆరంభము కంటే కార్యాంతం చాలా మేలుగా ఉంటుంది. ఉపయోగం లేదు. జైల్లో పౌలు గారు ఆయన సువార్త చెప్పి కన్నాడు ఆ వ్యక్తిని. రక్షించబడ్డాడు పౌలు ద్వారా, దేవుని యొక్క దైవత్వాన్ని తెలుసుకున్నాడు. మునుపు ఉపయోగం లేని వ్యక్తి నిజంగానే ప్రయోజనకరంగా ఇప్పుడు ఎండింగ్ వచ్చినప్పటికీ మారిపోయాడు. ఈరోజు చాలామంది యవనస్తులకి ఒనేసిముని మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒకవేళ ఈ ఇయర్ ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశారేమో, లేకపోతే ఏదైనా పని చేద్దామని, ఏదో వ్యాపారం చేద్దామని, ఒక ఇల్లు కడదామని, ఆ పెళ్లి ప్రయత్నం చేద్దామని, లేకపోతే ఆ స్థలం కొందామని, ఏదో విధంగా మీరు ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అవన్నీ ఒకవేళ నిష్ప్రయోజనం అయిపోయినాయని చింతించొద్దు. మిమ్మల్ని దేవుడు ప్రయోజకుడిగా చేయటానికి సమర్థుడే. అయితే మీరు పెట్టుకున్న గోల్ మాత్రం మర్చిపోకూడదు. చాలామందికి ఒక గోల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు, చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. దగ్గరికి వచ్చేస్తుంది, ఆ ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చేసినప్పటికీ వాళ్ళకి టెన్షన్ వచ్చేసి చదువుకున్నా కూడా రాయటం మర్చిపోతారు. సో ముగింపు చాలా ఇంపార్టెంట్. ఎండింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇదిగో నీకు ఒక ఒనేసిము ఒక సవాల్గా కనపడుతున్నాడు. అతడు స్టార్టింగ్ బాగాలేదు, ఎండింగ్ వచ్చినప్పటికీ చాలా వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్గా ఉన్నాడు. ఈరోజు ఇలాంటి వ్యక్తులుగా సంఘములో లేపబడుదురుగాక. సంఘములో ఇలాంటి కృప అనేకులకి అనుగ్రహించబడునుగాక. రూతు స్టార్టింగ్ ఎలా ఉంది? మోయాబు అనుభవం కదా. అసలు స్టార్టింగ్ ఏమీ బాగాలేదు ఆమెకి, అస్సలు గుర్తింపే లేదు ఆమె జీవితంలో స్టార్టింగ్. సో ఎండింగ్ వచ్చినప్పటికి ఎలా ఉందో తెలుసా? నిజంగా మోయాబీలంటే శపించబడిన వాళ్ళండి. శపించబడిన స్థితిలో ఉన్న ఆమె ఆ జన్మ స్థలాన్ని విడిచిపెట్టేసి బోయాజు పొలానికి వానరం అయిపోయి, అద్భుతం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు చార్చబడింది. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ. ఈరోజు మీరు ఆలోచించండి, ఆమెను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? కుమారి
నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు. రూతు 3:10 ఈ మాట ఉంటుంది. ఒకప్పుడు శపించబడిన ఆమె కదా. ఈరోజు మీరు ఆలోచించండి, ఒకేలా ఈ సంవత్సరం ఏ దీవెన లేదండి నాకు, ఎన్నో ఏ రేవుకి వెళ్ళిన ముళ్ళపరగ అన్నట్లుగా ఎంత ప్రయత్నాలు చేసినా ఒక్క దీవెన కూడా నాకు లేదు బ్రదర్, చూడలేదని ఒకేలా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడలేదని ఒకేలా డల్గా ఉంటున్నావేమో. పరిచర్య చేద్దామన్నా, ప్రార్థన చేద్దామన్నా, వాక్యం చదువుదామన్నా మనసు రావట్లేదేమో. ఈరోజు నీకు దేవుడు చెప్తున్నాడు, రూతును ఒక ఎగ్జాంపుల్గా తీసుకో. ప్రారంభం ఏమి బాగాలేదు, స్టార్టింగ్ చాలా ఇబ్బందిగానే ఉంది. ఆమె మోయాబు అంటే శపించబడిన స్థితి. కానీ బోయాసు పొలంలోకి అడుగుపెట్టింది. చేని కోసేవారి నడతల్ని బాగుగా కనిపెట్టింది. ఆమె జీవితాన్ని దేవుడు ధన్యకరంగా, దేవుని పొందు నాకు ధన్యకరము అన్నట్లుగా రూతు జీవితాన్ని అంత ధన్యకరంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశవాళ్ళలో ఆమె పేరు చేర్చేశాడు. అలాంటి కృప దేవుడు మీలో అనుగ్రహించునుగాక. చాలామంది స్త్రీలు రూతుని ఒక మంచి ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒకేలా మీ జీవితాల్లో ఒకేలా మోడైపోయిన జీవితాన్ని కూడా దేవుడు చిగురించగలడు. అన్నీ అయిపోయినాయండి, నా జీవితంలో అనుకున్నట్లుగా జరగలేదండి, ఎంతో రూతులాగే మా జీవితం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నానండి అని నువ్వు అనుకుంటే ఆమెకు మరొక అనుభవం ఉంది. మరొక వైపు ఆమె జీవితం చాలా దీవెనకరంగా కనబడుతూ ఉంది. యోబు యొక్క స్థితిని చూస్తే ప్రారంభం అంతా శ్రమలు కనబడుతూ ఉంటాయి. ఆస్తి ఉంది, పనోళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటితో పాటు శ్రమలు కూడా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ్యం ఆలోచించాల్సింది ఏంటంటే, శ్రమలు నీ జీవితానికి ముగింపు కాదు, ఒక మలుపు, ఒక యూటర్న్ తీసుకోవటానికి ఒక మలుపు ఇస్తాడు దేవుడు నీకు. నీ జీవితంలో ఒకవేళ నువ్వు శ్రమల గుండా వెళుతూ ఉంటుంటే, అంతా అయిపోయింది, అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగలేదు, ఆశలే లేవు అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటుంటే, యోబును ఒక ఎగ్జాంపుల్గా తీసుకో. అంత శ్రమలే, ప్రారంభం అంత శ్రమలే. సో ఎండింగ్కి వచ్చినప్పటికి ఎలా ఉంది? మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అంతల ఆశీర్వాదం. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. సో ఈరోజు నువ్వు ఆలోచించాలి, ముగింపు చాలా బిగింపుగా ఉండాలన్నట్లు ప్రభు నీ నుంచి అలాగ ఆశపడుతున్నాడు ఆయన. యోబు గ్రంథం 42:12 ఈ మాట ఉంటుంది. మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అంతల ఆశీర్వాదం యోబు చూడగలిగాడు. ఒకేలా ఈ ఇయర్ ఎండింగ్లో ఉన్నారు మీరు, ఈ సంవత్సరం సరైన ఆశీర్వాదం లేదని, శ్రమల తర్వాత శ్రమలు వస్తున్నాయి, అనుకున్నది అనుకున్నట్లుగా సాధించలేదని ఒకవేళ నువ్వు బాధపడి నలిగిపోతూ నీ హృదయ ఆవేదనకు ఒకవేళ గురై ఉంటే, యోబు శ్రమల్లో నిలబడ్డాడు, శోధనలో నిలబడ్డాడు. దేవుడు ఈ శ్రమలు ఎన్నతగినవి కావు, రాబోతున్న మహిమ ఎదుట ఎన్నతగినవి కాదని నువ్వు గుర్తిస్తే, శ్రమల్లో ధైర్యంగా నువ్వు నిలబడగలిగితే, యోబును మొదట దీవించిన దానికంటే 2 అంతల ఆశీర్వాదం ఇచ్చినట్లు అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. యోసేపు ప్రారంభం ఎలా ఉంది చెప్పండి? అతని యొక్క కళలు అన్నయ్యలకు చెప్తా ఉంటుండే, ఏయ్ వస్తున్నాడు రే కలరా కుమారుడు, ఈడు మమ్మల్ని ఏలుతాడంట, నీకు మేము నమస్కారం చేయాలంట, ఏందిరా మేమేమన్నా చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టుకున్నావా ఏంది అని అసూయ పడ్డారు, పగ పెట్టుకున్నారు. ప్రారంభ స్థితి. ఎండింగ్కి వచ్చినప్పటికి ఎలా ఉంది యోసేపు? ఎండింగ్కి వచ్చినప్పటికీ యోసేపు యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే, ఎవరైతే అవమానించారో, ఎవరైతే తృణీకరించారో వాళ్ళే యోసేపు పాదాల దగ్గరికి వచ్చారు. కొట్టు చప్పట్లు యేసయ్యకి. ఈ సంవత్సరం ఆఖరిలో నువ్వు గుర్తుపెట్టుకో, ఒకవేళ ఈ సంవత్సరంలో నిన్ను తృణీకరించిన వాళ్ళు, నేను తోలనాడి మాట్లాడి రకరకాలుగా నీ గురించి రకరకాలుగా అనేకులకి అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, ఇదిగో
అవమానించిన వాళ్ళే నిన్ను గురించి గొప్పగా చెప్పే రోజులు రాబోతున్నది. ఆమేన్ చెప్పు ఒకసారి గట్టిగా. యోసేపు జీవితం అలాగే ఉంది. ఐగుప్తి దేశానికి ఒక ప్రభువుగా, ఏలికగా దేవుడు చేశాడు అతన్ని. ఒకవేళ నీకు ఇచ్చిన కళలు ఏవి నిరర్ధకం కావు. చాలామందికి కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. అవి ప్రారంభం ఎట్లా ఉంటుందంటే, ఏంటి ఏమీ జరగట్లేదేంటి, దేవుడు నాకు కళ ఇచ్చాడు కదా, దర్శనం ఇచ్చాడు కదా, ఏది ఒక్కటి కూడా జరగట్లేదని నువ్వు అనుకుంటావు. సో ఒక టైం వస్తుంది, ఆ కళలు నెరవేరే రోజు వస్తుంది, నీ దర్శనం నెరవేరే రోజు వస్తుంది. నువ్వు ఊహ కందని ఆనందంతో, అత్యానందంతో బహుతరాలకి సంతోషకారకుడిగా మార్చబడుదువుగాక. యోసేపు లాంటి కృప నీకు అనుగ్రహించబడునుగాక. నీ కుటుంబంలోనే కొన్నిసార్లు సమస్యలు ఎలా ఉంటాయంటే, ఫ్యామిలీలోంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫ్యామిలీలోంచే స్టార్ట్ అవుతాయి. యోసేపుకి శ్రమ ఇంట్లోంచే వచ్చింది. అయినా ధైర్యంగా ఆయన ఇచ్చిన దర్శనం నెరవేరుతుందని, ప్రభు చేయటానికి సమర్థుడని ఆయన ఎదురు చూశాడు. అందుకే యోబు యొక్క ఆది కాండంలో యోసేపు గురించి 45:8 ఏముందంటే, ఐగుప్తి దేశానికి ఏలికగా, ప్రభువుగా ఆయన స్థిరపడినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. మారని భర్త గురించి చాలామంది ఏమోనండి, నా భర్త నాతో పాటు మందిరానికి వస్తాడంటారు అన్నయ్య గారు, సంవత్సరం అయిపోయిందండి, నాకు కళ వచ్చిందండి, కానీ కళ నెరవేరలేదండి. నువ్వేం కృంగిపోవాల్సిన పని లేదు. ధైర్యం తెచ్చుకో. మరలా ఈ వాక్యాలన్నీ ఒకసారి రివిజన్ చేసుకో. భక్తులు జీవితాల్లో చేశాడు కదా, మనకు కూడా చేయటానికి సమర్థుడని నువ్వు భావించగలిగితే, ఆ మాటను విశ్వసించినట్లుగా నీకు జరుగుతుంది. అంతే. ప్రభు అనేకులు మారని భర్తలు ప్రభు సన్నిధికి వచ్చుదురుగాక, వారి హృదయాలు మార్పు చెందునుగాక. ఈ చివరి 5వ అనుభవం ఎవరంటే పౌలు. ప్రారంభ స్థితి చెప్పండి. దోషకుడు, హింసకుడు, హానికరుడు, పాపుల్లో ప్రధాన పాపిగా ఉన్నాడు. ఇంతటి పాపిష్టి మనిషి తన ముగింపు ఎలా ఉందో తెలుసా? ఎంత అద్భుతంగా అంటాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నాకు దీనస్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు, అన్నీ నేర్చుకున్నాను నేను అని చెప్తూ లాస్ట్లోకి వచ్చినప్పటికీ, నా పరుగు కడముట్టించేదిని, నా పరుగు ముగించాను, ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంది. నాకే కాదు, నాలాంటి పరిగెత్తే వాళ్ళకి కూడా ఆ కిరీటాన్ని ప్రభు కూడా ఇస్తాడు. సో పౌలు జీవితం ప్రారంభం బాలేదు, ముగింపు వచ్చినప్పటికీ చాలా వండర్ఫుల్గా ఉంది, ఒక సవాలుగా ఉంది. నేను నా ప్రాణమును ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోలేదంటాడు ప్రభు కోసం ఆయన. ఆ మాట మీరు నోట్ చేసుకోండి. ఆ పౌలు ముగింపు చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 ఈ మాట ఉంటుంది. నా పరువు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కోసం ఒక నీతి కిరీటం ఉంది. చూడండి, ఇవంతా నేను మీకు ఒక ఇంట్రడక్షన్లోనే చెప్పాను. ఈ 5 అనుభవాలు కూడా ఇంట్రడక్షన్, సబ్జెక్ట్ అర్థం అవటం కోసమే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. వాళ్ళ ప్రారంభ స్థితి బాగాలేదు, ముగింపుకు వచ్చినప్పటికీ సో వండర్ఫుల్గా ఉంది. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. కొంచెం గట్టిగా, దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపు చప్పట్లు అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను,
ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాడు శ్రమలో నిన్ను దాటిపోవును. చప్పట్లు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. చప్పట్లు. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగా శ్రమపడినా ఫలితమేమీ లేదా? దేవుడు నీ కార్యాలు సఫలం చేయబోతున్నాడు, నీ కన్నీరు తొడవబోతూ ఉన్నాడు. నీ ముగింపు ఆశీర్వాదకరంగా. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా, మారది తలరాతని దిగులు పడుకుమా. మారాను మధురముగా మార్చును నీకై, మారది తలరాత దిగులు పడుకుమా. మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. సో నీ ప్రారంభం బాగోలేదని బాధపడద్దు. కార్య ఆరంభం కంటే కార్య అంతం ఎంతో మేలుకరంగా నీ జీవితానికి అలాంటి దీవెన దేవుడు కలుగు చేయనుగాక. అయితే మైనస్గా చెప్తున్నాను. ప్రారంభం అంతా పాజిటివ్గా చెప్పాను, ఇప్పుడు మైనస్ సబ్జెక్టులోకి వెళ్తున్నాను. కొంతమంది జీవితాల్లో ప్రారంభం సూపర్ వండర్ఫుల్గా ఉంది, కానీ ముగింపు వచ్చినప్పటికీ చాలా విషాదంగా ఉంది. సో మీరు నోట్ చేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, కార్యాంతం బాలేని వాళ్ళు, కార్యాంతం సరిగ్గా లేని వాళ్ళు. ఒక 5 వ్యక్తుల్ని మీ ముందుంచి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను. నెంబర్ 1, దినవృత్తాంతాల 2వ పుస్తకం 26వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూద్దాం. స్థిరపడిన తరువాత, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయెను. ఎవరితడు అంటే ఉజ్జియా. సో మొదటి మాట, ఉజ్జియా జీవితం. ఈయన రాజు, యూదా రాజు. ఇశ్రాయేల్ రాజులు, యూదా రాజులు, మొత్తం 42 మంది రాజుల చరిత్ర ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అందులో ఒక రాజు గురించి
ఈ మొదటి మాటలో నేను మీకు చెప్తా ఉన్నాను. ఆయన ప్రారంభం చాలా బాగుంది. ఎంత అద్భుతంగా ఉంది ప్రారంభం అని అంటే, ఇంచుమించు ఆయన యొక్క జీవితం 16 సంవత్సరాల వయసులో, 16 ఇయర్స్, 16 సంవత్సరాల వయసులోనే రాజు అయ్యాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలు సింహాసనం మీద కూర్చున్నాడంటే ఇంచుమించు 52 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. 52 ఇయర్స్, 5 ఇయర్స్ కాదు, 52 సంవత్సరాలు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రారంభంలో ఆయన పరిస్థితులు ఎంత అద్భుతంగా వండర్ఫుల్గా ఉన్నాయి అని అంటే చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించటం మొదలు పెట్టాడంట, వర్ధిల్లుతూనే ఉన్నాడంట, డెవలప్ గ్రోత్ పెరుగుతూనే ఉందంట. అసలు దేవుని దగ్గరికి రావటం ఆశ్రయించటమే చాలు, ఆయన జీవితం అంత మలుపు తిరిగిపోయింది. వర్ధిల్లుతూనే ఉన్నాడు, అభివృద్ధిని చూస్తూనే ఉన్నాడు, అనేకులకి దీవెనకరంగానే ఉన్నాడు. తర్వాత ఆయన జీవితంలో చూస్తే కొన్ని ప్రాకారాలు కూడా కట్టించాడు. ఆయన యొక్క జీవితంలోకి వచ్చినప్పటికీ కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేయగలిగాడు. సో ఇంకా ఆయన యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే బలాభివృద్ధిని పొందాడు. అంటే ఆరోగ్యంగా స్ట్రెంగ్త్ చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా ఆరోగ్యకరంగా బలాన్ని పొందుకుని బలాభివృద్ధిని కూడా పొందుకున్నాడంట. ఇన్ని మంచి అనుభవాలు. ఇంకో మాట కూడా మనం చదివితే అతని కీర్తి దేశమంతా వ్యాపించిందంట. చూడండి, మరలా ఆయన గురించి చెప్తున్నాను. వర్ధిల్లాడు, బలాభివృద్ధి పొందాడు, అతని కీర్తి దేశమంతా వ్యాపించింది. ఎవరు ఇంకా అనౌన్స్మెంట్ లేకుండా అద్భుతంగా ఆయన జీవితం, కీర్తి దేశమంతా పాపులర్ అయిపోయాడు. ఇంకో మాటలో చెప్పాలంటే అతనికి సహాయం ఎలా వచ్చేది తెలుసా? ఆశ్చర్యకరమైన సహాయం అంట. చాలామంది చెప్తుంటారు కదా, అసలు ఊహించలేదండి, ఈ ఇల్లు కడతాను అనుకోలేదండి, ఈ పెళ్లి చేస్తాను అనుకోలేదండి, ఈ స్థలం కొంటాను అనుకోలేదండి, ఆ సమయానికి అన్నీ సమకూడిపోయినాయి. అట్లాగే ఆయన జీవితంలో ఆశ్చర్యం అట, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రాజుకి ఆశ్చర్యకరమైన సహాయం వచ్చింది. ఇంత బ్లెస్ చేయబడిన ఉజ్జియా, ఇంత దీవెనకరంగా ఉన్న ఉజ్జియా స్థిరపడిన తర్వాత ఎండింగ్ వచ్చినప్పటికీ, స్టార్టింగ్ బాగుంది, ఎండింగ్ వచ్చినప్పటికీ స్థిరపడిన తర్వాత మనస్సున హృదయములో గర్వించి చెడిపోయాను. ఇంచుమించు 50 మంది యాజకులు ఉన్నారు అక్కడ. యాజకుల పని ఏంటి? ధూపం వేయాలి. రాజుగారి పని ఏంటి? ప్రజల్ని పరిపాలన చేయాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ప్రాబ్లమే లేదు. ఇప్పుడు రాజుగారి దగ్గర ఒక ఇంటిలో చూడండి, ఒక ఆయన గాడిదని పెంచుకున్నాడంట, కుక్కను కూడా పెంచుకున్నాడంట. గాడిద ఎందుకు? బరువులు మోయటానికి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి బరువులు మోయటానికి గాడిద. కుక్క ఎందుకంటే ఎవడైనా దొంగోడు వస్తే అరవటానికి, అంతే. కానీ ఒకరు చేయవలసిన పని ఇంకొకరు చేశారనుకోండి, సమస్య. గాడిద అనుకుందంటే ఎప్పుడు నేనే మొయ్యాలి బరువు, నువ్వు హ్యాపీగా దర్జా కూర్చుకుని బౌ 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 అంటున్నావు తప్ప నీకు ఇంకేం పని లేదు. నేను ఎన్ని బరువులు మోస్తాను తెలుసా? చాలా కుటుంబాలు ఇలాగే మాట్లాడుకుంటాను. నేను ఎన్ని మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు, ఎన్ని బరువులు మోస్తాను తెలుసా నీకు? నువ్వు హ్యాపీగా ఇంట్లో అలాగ ముద్దపప్పులో కూర్చుని ఉన్నావు, నీకేం తెలుసు నా పాటలు. కుక్క కూడా మరుగుతూ ఉంది, దాని పని దాన్ని చేసుకుంటుంది, ఈ గాడిద పని గాడిద చేస్తుంది. కానీ గాడిద కుక్క ఇద్దరు మాట్లాడుకున్నారట. నీకే నువ్వు చోట కూర్చుని, నేను అలా కాదు, ఆ యజమానుడు నన్ను కుదురు ఉన్నవాడు అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి బరువులు మోయిస్తా ఉన్నాడు. ఓ పని చేద్దాం, రివర్స్లో నా డ్యూటీ నీకు ఇస్తాను, నీ డ్యూటీ నువ్వు తీసుకో అని అనుకుని, గాడిదేమో నేను కూర్చుని ఉంటాను, నువ్వేమో బరువులు మోసుకుని పో అన్నది. సరే అని సిద్ధపడ్డారు, ఒక నిర్ణయానికి వచ్చారు. గాడిది అట్లాగే కూర్చుని ఉంది. తెల్లారి దొంగోళ్ళు ఎవరైనా వస్తూ ఉంటుండే, మరుగుతూ ఉంటుంది కదా, మరుగుతూ ఉంది. రాజుగారు నిద్రపోయినప్పటికీ ఆ నిద్రలోనికి గాడిద సౌండ్ వచ్చి ఎక్కడో మూలలో ఉంది దుడ్డుకర్ర,
పట్టుకొచ్చి కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు. అంటే గాడిద అరుపులకి చెప్పండి కుక్క అరుపులకి అంత తేడా. ఎవరు చేసే పనులు చేయాలి. ఇప్పుడు రాజుగారి పని ఏంటంటే పరిపాలన, యాజకుల పని ఏంటంటే ధూపం వేయటం. ఇప్పుడు సేవలో మేము ఉన్నాము, దేవుడు మాకు ఒక బాధ్యత ఇచ్చాడు. మేము పెళ్లి సంబంధాలు చూడకూడదు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా డ్యూటీ కాదు అది. మేము వేరే మా డ్యూటీ కాదు అసలు అది. లోక సంబంధంగా మేము ఏమి ఆలోచించుకోవాలి, అది మాకు సంబంధం లేదు. ఏదైనా ఉందంటే భక్తి నేర్పించటమే, క్రమశిక్షణ నేర్పించటమే, ఆత్మల రక్షణ కొరకే సువార్త కూడికలు, ప్రార్థన, ఇవే మా డ్యూటీ. మీరున్నారంటే మీ డ్యూటీ మీరు చేసుకుంటూ పరిచర్యకి సపోర్ట్గా నిలబడటమే అంతే. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రివర్స్. యాజకత్వం చేయవలసిన యాజకులు ధూపం వేస్తూ ఉంటుంటే ఉజ్జియా వాళ్ళ మీద రౌద్రుడై కోపించి వెంటనే ఆలేసిదంటే ధూపం నాకు కూడా వచ్చని ఆయన ధూపం వేయటం మొదలెట్టాడు. ఇప్పుడు మీ ఇంట్లో చిన్న గ్రైండరో మిక్సీయో ఆ తర్వాత ఫ్రిడ్జో ఏదో కొనుక్కున్న తర్వాత ఫస్ట్ కొనుక్కున్న వస్తువు అది ప్రార్థన చేయించి ప్రారంభించాలి. ప్రార్థన నాకు వచ్చాను, నువ్వు గ్రైండర్ నువ్వే ప్రార్థన చేసుకుని మొదలెట్టవంటే స్విచ్ చేసిన వెంటనే కాలిపోతుంది అంతే. ఇంకా యాజకుల్ని నియమించాడు కదా దేవుడు తన పని కోసం. ఎవరు చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేయాలి. గుమ్మం నేనే పెట్టేస్తాను, స్లాబ్కి నేనే, అలా కాదు. నీకు ఒక సేవకులు నియమించాడు, ఒక పద్ధతి ఇచ్చాడు, ఒక ప్రతిదానికి ఒక సిచ్యువేషన్ ఉంది, ప్రతిదానికి ఒక టైం టేబుల్ ఇచ్చాడు దేవుడు. సండే స్కూల్ టీచర్లు చేసే పనులు వాళ్ళు ఉన్నాయి, పరిచారకులు చేసే పనులు వాళ్ళకు ఉన్నాయి, సేవకులు చేసేవాళ్ళు, విశ్వాసులు చేయవలసిన పనులు అలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ రాజు యాజకులు ధూపం వేసే పనిలో ఉంటే ఆ డ్యూటీ తీసుకుందామని వెళ్ళి రౌద్రుడై యాజకుల మీద కోపించి ఆ పని సాహసించి చేశాడు. అంతే, నొసట కుష్టి వచ్చినట్లుగా వాక్యంలో చూస్తాం. స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాడు. ఈరోజు నీలోనికి ఒకేలా ప్రారంభంలో గర్వం లేదేమో, ప్రారంభంలో చాలా వినయం విధేయత ఒకేలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ రాను ఆ అతిశయం గర్వం నీలోకి వచ్చేస్తే అది నీకు నాశనానికి ముందు గర్వం నడుస్తుందని గుర్తించి ఉజ్జియా రాజు వలె మనం ఎంత స్థిరపడినా, ఎంత స్థాయికి మనం వెళ్ళిపోయినా ఒదిగి ఉండటానికి, మనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, మనకిచ్చిన వ్యాపారాన్ని బట్టి, మనకిచ్చిన చేతి పనిని బట్టి, మనకిచ్చిన తలాంతులను బట్టి, మనకిచ్చిన ఆ సౌకర్యాలను బట్టి ఎప్పుడు అతిశయించొద్దు. స్థిరపడిన ఎంత ఎదిగినా ఒదిగి ఉండటానికి సంసిద్ధమై ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కొంతమందికి బైబిల్ చదవటం బాగా వచ్చు, రోజుకు 10 అధ్యాయాలు చదువుతారు, 20 అధ్యాయాలు చదువుతారు, ఇంటి దగ్గర కూర్చుని అలా చదువుతూ ఉంటారు. గుడ్, చదవండి, మంచిదే. నాకు బైబిల్ అంతా తెలుసు అని అనుకోకండి. కొంతమంది గంటల తరబడి ప్రార్థన చేస్తారు, చెయ్యండి. నాకు ప్రార్థన నేనే అని అనుకోకండి. కొంతమందికి పరిచర్య వండర్ఫుల్గా చేస్తారు, నేనే అనుకోకండి. బైబిల్ గ్రంథంలో లూసిఫర్ అందరు దూతలకి ప్రధాన దూత ఏమనుకుందో తెలుసా? నేను సభాపర్వతానికి ఎక్కిపోతాను, మహోన్నతునితో సమానుగా ఎంచుకుంటాను అనుకున్నది. అక్కడి నుంచి దేవుడు ఒక్క తోపు తోసాడంతే. కాబట్టి గర్వం మనలోకి వస్తే ఇదిగో మన ఎండింగ్ ఎలా ఉంటుందంటే ఉజ్జియా రాజు లాంటి పరిస్థితులు వస్తాయి. అలా రాకూడదు. కార్య ఆరంభం కంటే కార్య అంతం చాలా మేలు. కాబట్టి ఈ ఉజ్జియా జీవితం మేలుకరంగా లేదు, కీడుకరంగానే మారిపోయింది. నీ స్థితి అలా ఉండకూడదని ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ మాట చదివిస్తాను. 73వ కీర్తన 23వ వచనాన్ని చదువుదాం. 73:23. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడిచి నీవు పట్టుకొని ఉన్నావు. ఓకే, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకున్నావు. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదు. ఎన్నో వచ్చిన 24 73:24. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదు, తర్వాత మహిమలోని నన్ను. అంటే
ముగింపును గురించి మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత నేను మహిమలోనికి చేర్చుకుంటావని. సో చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఆకాశం తప్ప ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు అని మాట్లాడి, నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తున్నావు. ఈ ఇయర్ జనవరి నెలలో ప్రారంభించబడిన మన జీవితాలు దేవుని ఆలోచన చేత నడిపించబడితే మన ముగింపు అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ దేవుని ఆలోచనకి చోటు ఇవ్వలేదు, దేవుని ఐడియాస్కి అస్సలు అవకాశం ఇవ్వలేదు. గర్వం అతన్ని ఆ కిందకి తొక్కేసినట్లుగా చేసింది. ఈరోజు నువ్వు ఏది చేయాలనుకున్నా, ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నారా, ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకుంటున్నారా, లేకపోతే విదేశీ ప్రయత్నం చేయాలనుకుంటున్నారా, ఏది చేయాలనుకుంటున్నారో దేవుని దగ్గర ఒక ఆలోచన కోసం కనిపెట్టండి. కొద్ది నిమిషాలు మోకరించి అడగండి, పర్వాలేదు. ఎందుకంటే సృష్టికర్త ఆయన, నిర్మాణకుడు ఆయన, మనల్ని నిర్మించింది ఆయన కాబట్టి మన భవిష్యత్తు అంతా ఆయన చేతిలో ఉంది కాబట్టి, ప్రభా నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తే ముగింపు ఎంతో మహిమకరంగా ఉంటుంది. ప్రభు అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక, అలాంటి ఆలోచనలో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. అలాగ మనం కోరుకోవాలి. భార్య గురించి, పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి యజమానుడిగా నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. ఎలా, ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈ ఇల్లు ఎలా కట్టాలి, లేదా ఈ స్థలం ఎలా కొనాలి, లేకపోతే కుటుంబం జీవనాధారం ఎలాగా, ప్రతిదీ కూడా ఒక ఆలోచన ఉండాలి. కొంతమందికి ఆలోచన లేకుండానే ఆ లోక సంబంధుల వల్లే ఆనందంగా ఉంటారు వాళ్ళు. ఆలోచన ఉండాలి, ఆలోచన లేకపోతే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఒక ఆయన పాపం ఆయనకి ఇంకా ఏ విషయాలు ఆనందించాలో తెలియదు, ప్రతిదీ కూడా అనాలోచనగానే ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే, ఎంత విచిత్రమైన సంగతి అంటే, ఇలాగ ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంటే, మీటింగ్ జరుగుతూ ఉంటుంటే చాలామంది వస్తారు కదా, అక్కడ వచ్చేటప్పుడు చెప్పులన్నీ కూడా ఓ ప్రక్కన విడిచిపెట్టి వస్తారు. ఆయన ఆనందం ఎంత గొప్పగా ఉందంటే, అందరు చెప్పులు చక్కగా వరుస క్రమంలో అక్కడ వర్జుగా అలా విడిచేసి వస్తే, ఆయన ఒక కుర్చీ వేసుకుని అందరు చెప్పులు ఒకరికొకరికి ఏమి సంబంధం లేక అన్ని చెప్పులు కలిపేసి కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. వచ్చి చెప్పులు వేసుకుని వెళ్దామని వచ్చిన వాళ్ళు చెప్పులు ఎక్కడ దొరకట్లేదు. వాళ్ళు ఎతుకుతూ ఉంటుంటే ఈయన ఆనందిస్తున్నాడు. చూడండి బాబా, అసలు ఏంటి, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఇతరులని బాధ పెడితే ఏదో జరుగుతుంది, ఏం ఉండదండి, ఉపయోగం లేదు. నీకు ఒక ఆలోచన ఉండాలి. మనం ఇలా చేయకూడదు, ఇది మనకి కరెక్ట్ కాదు, మనం మన అత్తమ్మ గారిని బాధ పెట్టకూడదు, ఆమె మన తల్లి లాంటిది, లేదా మన కోడల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఈరోజు కోడలు రేపొద్దున మళ్ళీ నువ్వు అత్తగా రావాలి కదా, అలా ఇబ్బంది పెట్టుకో. ఈ విధంగా ఆలోచిస్తే ప్రతిదీ కూడా నువ్వు వేసే అడుగులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఆలోచన లేకే చాలామంది వాళ్ళ ఎండింగ్ బాగుంటలేదు. దేవుడు నీ మీద దృష్టి ఉంచి మంచి ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించునుగాక, సహాయము చేయనుగాక. రెండవ వ్యక్తి, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. సో మొదటిది, ఉజ్జియా రాజు ఎండింగ్ బాగాలేదు. రెండవ వ్యక్తిని గురించి కూడా మీకు చెప్తాను. రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. రాజుల మొదటి పుస్తకం 10వ అధ్యాయం 11వ అధ్యాయం 10వ వచనం. 11:10. ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. సొలొమోను యొక్క హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. చాలు, తొలగిపోయెను. సో రెండో వ్యక్తి సొలొమోను జీవితం. ఒకటి ఉజ్జియా జీవితం గురించి మాట్లాడాను. అతనిలోకి గర్వం వచ్చేసి చెడిపోయాడు. సో రెండో వ్యక్తి ఎవరనంటే సొలొమోను. సొలొమోను యొక్క ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉంది. సో దీన్ని కూడా ఒక చిన్న బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ప్రారంభ స్థితి ఎలా ఉంది చెప్దాం, మనం మాట్లాడుకుందాం, వాక్యం కదా. ప్రారంభ స్థితి ఎలా ఉంది, ప్రారంభంలో ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, ఇంత గొప్ప సమూహానికి న్యాయము తీర్చటానికి నా జ్ఞానం సరిపోదు ప్రభువా, ఇంత ప్రజల్ని నేను పరిపాలన చేయాలంటే నా వల్ల కానే కాదు,
కాబట్టి ఇదిగో ఇంత మంచి ప్రజలకి పరిపాలించడానికి కావలసిన బుద్ధి వివేకం గల జ్ఞానాన్ని నాకు దయచేయని గిబియోనని ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయి చక్కగా ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, సొలొమోను చేసిన ఈ మనవి దేవుని దృష్టికి అంగీకారమైంది. ప్రార్థన ఆలకించాడు ప్రభు. బాగుంది. ఒక్కటి అడిగాడు దేవుణ్ణి, జ్ఞానం ఇస్తే చాలు ప్రభువా అన్నాడు. దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, జ్ఞానంతో పాటు దీర్ఘాయువు, జ్ఞానంతో పాటు ఘనత, విజయం, ఇవన్నీ అనుగ్రహించాడు. అందుకే మనం ఆరాధించే దేవుడి పేరు చెప్పండి, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. నువ్వు అడగాలే కానీ అడిగినవన్నీ పొందుకున్నట్లుగా ప్రభు నీకు సహాయము చేయనుగాక. అడుగుడి మీకు ఇవ్వబడినట్లుగానే సొలొమోను ఒక్కటే అడిగాడు, ఊహించలేనట్లుగా 5 ఎక్కువ ఆశీర్వాదాలు ఆయనకి ఇచ్చాడు దేవుడు. ఇంకా ఏమని చెప్పాడు తెలుసా, నీలాంటి రాజు ఇక ఉండడు, పుట్టడు. నీ జ్ఞానానికి అసలు మితే లేదు. ఎందుకో తెలుసా, ఆయన జ్ఞానం ఎలా ఉందో తెలుసుకోవటం కోసం షేబా దేశం నుండి వచ్చిన రాణి అంటది, రాజా నీ గురించి విన్నది కొంచెమే, నీ కోసం విన్నది కొంచెమే, కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఏం అర్థమవుతుందో తెలుసా, నీ దగ్గరున్న వాళ్ళు ఎంత భాగ్యవంతులు అనిపిస్తుంది. అంత జ్ఞానం. ఒక్కరోజు 2 స్త్రీలు వచ్చి, ఇదిగో ఈ బిడ్డ నా బిడ్డే చనిపోయాడు అని ఇద్దరు ఒకరికొకరు, ఈ పిల్లోడు నా పిల్లోడు అంటారు, ఈ పిల్లోడు నా పిల్లోడు అంటే, ఇలా వాయిదాలు వేసుకొని ఇద్దరు పోరాడుతున్నారు. న్యాయం తీర్చమని అడిగారు. ఎంత అద్భుతంగా న్యాయం తీర్చాడంటే, కత్తోడు తీసుకురండిరా, 2 ముక్కలు చేసి ఆవిడకు ఒక మొక్క ఇచ్చేద్దాం, ఈవిడికి ఒక మొక్క ఇచ్చేద్దాం అన్నాడు. సో అసలైన తల్లి, వద్దు బాబా నా పిల్లోడు ఎక్కడున్నా పర్వాలేదు అంటుంటే, ఒరిజినల్ తల్లి అంటుంది, లేదు నాకు మొక్కే కావాలంటుంది ఆవిడ. సరే, చక్కగా అర్థమైపోయింది ఒరిజినల్ తల్లి ఇవి కాదు, ఆమె ఒరిజినల్ తల్లి అని. ఇంత నాలెడ్జ్, ఇంత జ్ఞానం. మరేమైంది బ్రదర్, అతని జీవితంలో హృదయం చెడిపోయినట్లుగా వాక్యం చూస్తూ ఉన్నాం. ఉజ్జియాకేమో గర్వం వచ్చేస్తే ఈయన హృదయం ఏమో చెడిపోయింది. విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయాడు. ఈరోజు మీరు ఆలోచించాలి, చాలామంది ప్రారంభంలో బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాను ఆచారాల్లోకి వెళ్ళిపోవటం, మరలా విడిచొచ్చినవి మరలా పాటించటం. మూర్ఖులకు ఈ తరమునకు వేరే రక్షణ పొందమంటే బాప్తిసం పొందిన తర్వాత కూడా మరలా విగ్రహారాధనలో, లోకంలో కలిసిపోయి, ఆచారాల్లో కలిసిపోయి, ఇదిగో సొలొమోను హృదయం చెడిపోయినట్లుగా, దేవుని యొద్ద నుంచి తొలగిపోయినట్లుగా ముగింపు చాలా దారుణంగా ఎందరో జీవితాలు కనబడతా ఉన్నాయి. ఈరోజు నీ జీవితం అలా ఉండకూడదు. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. గట్టిగా చెప్దాం ఒకసారి, ఆమేన్ అని చెప్పండి. నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? ప్రసంగి గ్రంథం, ప్రసంగి పుస్తకం ఈ మాట చక్కగా చెప్తున్నాడు కదా. ప్రసంగి 11వ అధ్యాయంలో ఆయనే మాట్లాడుతున్నాడు. 9వ వచనం, 11:9, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యావత్తు ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఎవరు రాస్తున్నారు ఈ మాట? సొలొమోనే. అర్థమైంది తన జీవితానికి, అమ్మో నేను ఇలాగే ప్రవర్తించాను, ఇలాగ చెడిపోయాను. యవనస్తులకు చెప్తున్నాడు, యవనుడా నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు, సంతుష్టిగా ఉండు. కానీ హృదయం కోరిక చొప్పున నువ్వు బ్రతికేటప్పుడు నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? సంతుష్టిగా ఉండాలి, సంతృప్తి చెందుతూ ఉండాలి. ఇదిగో నేను చేసినవన్నీ దేవుని న్యాయ తీర్పులోకి తీసుకొస్తాడు. తీర్పు ఒకటి ఉన్నది అని నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ హృదయ ఆలోచనలు పాడవు. ప్రభు నిన్ను దర్శించునుగాక, దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక, వినయ భయభక్తులు నేర్పించునుగాక. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక చిన్న పిల్లోడు సండే స్కూల్కి వెళ్తాడు. చక్కగా పాటలు, ప్రార్థనలు, వాయిద్యాలు,
కింద మీరు కూర్చున్న మ్యాట్లో అన్నీ చక్కగా పరిచయంలో పాలి భాగస్వామి అవుతూ ఉంటాడు. అబద్ధాలు ఆడు, దొంగతనాలు చేయడు, ఏ బూతి మాటలు కూడా నోటికి రానివాడు. అంత వినయ భయభక్తులతో ఆ పిల్లోడు పెరిగాడు. సండే స్కూల్కి పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. సండే స్కూల్లో త్రిబుల్ కాంగ కూడా వాయిస్తూ ఉండేవాడు ఆ పిల్లోడు. రోజులు గడుస్తున్నాయి, భక్తిలో ఎదుగుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు. ఓసారి స్కూల్కి వెళ్ళాడు, పిల్లలతో పాటు ఆడుకుంటూ కాలు స్లిప్ అయి స్కిడ్ అయి పడిపోయాడు. పడిపోతే ఆ నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది. వెంటనే పేరెంట్స్కి ఆ ఇన్ఫర్మేషన్, ఆ మేడం గారు, ఆ స్కూల్ మేడం పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ చారవేసింది. ఏమనంటే ఇలా మీ పిల్లోడు పడిపోయాడండి, నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందని. వెళ్ళిపోతే గబగబా పేరెంట్స్ వచ్చారు, తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. సో చిన్నగా నోట్లో చిన్న బుడగలా వచ్చి అది పగిలి ఆ బ్లడ్ వచ్చేస్తూ ఉంది. టెస్ట్లన్నీ చేశారు, చూసి చివరికి డాక్టర్ గారు చెప్పినారు, ఈ పిల్లోడికి చాలా ప్రతికూలమైన పరిస్థితి. ఇంకా బాధను కలిగించే విషయం ఏంటంటే ఈ పిల్లోడికి ఒక నాలుక కట్ చేసేయాలి, నాలుక తీసేసేయాలి, ఇంక వేరే ఛాన్స్ లేదు, ఆప్షన్ అయితే ఏమీ లేదు. అప్పుడే కొంతకాలం ఏమన్నా బ్రతకడానికి అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పేసినారు. సరే అనుకుని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంత భక్తి చేశాడు వీడు, అందరికన్నా సండే స్కూల్కి ముందెళ్ళేవాడు, పాటలు పాడేవాడు, వాయిద్యాలు వాయించేవాడు, చక్కని సంగీత పరిచయంలో ఉన్నాడు, అన్నిటిలో ముందుంటున్న వ్యక్తికి ఇలాంటి కష్టం వచ్చిందని తల్లిదండ్రుల గుండెల్లో బాధ ఉంటుంది. కానీ ఏది చేసిన దేవుడు మేలే చేస్తాడు, మనకైతే కీడు చేయలే అని అనుకుని ధైర్యంగానే తల్లిదండ్రులు ఉన్నారు. డాక్టర్లు ఇక ఆపరేషన్ చేయాలి, మరి వేరే ఆప్షన్ అయితే లేదన్నారు. సరే అని సిద్ధపరచండి అని చెప్పారు. సో 2-3 రోజుల తర్వాత ఆపరేషన్ కొరకని సిద్ధపరిచాడు. మరి సిద్ధపరిచినప్పటికీ లాస్ట్ ఎండింగ్ మాట, అంటే రేపటి నుంచి ఇక మాటలు రావు ఆ పిల్లోడికి. ఈరోజు ఆపరేషన్ చేస్తే నాలుక కట్ చేస్తే ఇక మాట్లాడే ఛాన్స్ లేదు. ఇంకా డాక్టర్లు అడిగారు, బాబు నీ చివరి మాటలు, నీ ఎండింగ్ మాటలు, నీ మాటలు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావో చివరి మాటలు ఈ మాట్లాడేసే అన్నారు. ఆలోచించాడు, ఎవరితో మాట్లాడదాం, నువ్వు అమ్మ అంటే ఇష్టమా, అమ్మతో మాట్లాడతావా, నాయనంటే ఇష్టమా, నాయనతో మాట్లాడతావా, మావయ్య అంటే ఇష్టమా, అత్తమ్మ అంటే ఇష్టమా, లేకపోతే మీ ఫ్రెండ్స్ అంటే ఇష్టమా, ఎవరంటే ఇష్టమో నువ్వు మాట్లాడు. ఆలోచించుకున్నాడు. థియేటర్లోకి తీసుకెళ్లే ముందు చివరి మాటలు నువ్వు ఎవరితో మాట్లాడతావు మాట్లాడు అంటే, ఆ డాక్టర్ గారు ఆ రోజుల్లో వాక్మెన్ పెట్టుకున్నాడంట. ఏం మాట్లాడతాడు ఈ పిల్లోడు విందాం అనుకుని మాట్లాడుతుంటుంటే ఆ పిల్లోడు మాట్లాడుతున్నాడంట. చివరి మాటలు అవి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు, దేనిని మర్చిపోవద్దు. పక్కనే పేరెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. రే నేను మాట్లాడవలసింది దేవుని వాక్యం గురించి కాదు, నువ్వు ఎవరితో మాట్లాడాలో, చివరి నీకు ఎవరంటే ఇష్టమా, అమ్మంటే ఇష్టమా, నానంటే, వాళ్ళతో మాట్లాడు. మళ్ళా రెండోసారి ఇదే మాట, నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు. ఎందుకో డాక్టర్లకి దయ కలిగి వీడు ఒకవేళ అప్సెట్లో ఉన్నాడేమో, వదిలే 2 రోజుల తర్వాత చేద్దామని పంపించేశారట. మరలా ఆపరేషన్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు టెస్టులు చేసి చూసి ఆపరేషన్ చేద్దామని చూస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చేసిందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ. సో ఇది రియల్లీగా జరిగిన ఒక వాస్తవ సంఘటన మీకు చెప్పాను. అతడు చివరి ఎండింగ్కి వచ్చినప్పటికీ తనకు శ్రమ వచ్చినా నా ప్రాణమ యెహోవాను సన్నతించి అన్నాడు, కానీ నాకెందుకు ఈ శ్రమ వచ్చిందని అనట్లేదు. సొలొమోను జీవితం అయితే మధ్యలోకి వచ్చినప్పటికీ హృదయం మారిపోయింది. ఈరోజు నువ్వు ఆలోచించు, నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగలేదని దూషించవద్దు, బాధపడి కృంగిపోవద్దు. చివరి వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు దేవుడు.
నీ హృదయం అటువైపుకి విగ్రహారాధన వైపు త్రిప్పబడకుండా క్రీస్తులో అంటు కట్టబడే కృప మీకు అనుగ్రహించబడునుగాక. గుడ్. మూడో మాట, న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 20-21. న్యాయాధిపతుల పుస్తకం సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారు అనగా 16వ అధ్యాయం 20-21. అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లో నేను బయలుదేరి ఎప్పటిలాగే నాకు బలం ఉంది విరజిమ్ముకుందామని అనుకుంటా ఉంటే అయితే యెహోవా అతని ఎడబాసినని అతనికి తెలియలేదు. చాలు. మూడవది సంసోను జీవితం. సంసోను మీకు తెలిసిన విషయాలే, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఎండింగ్లో ఉన్నాం కదా. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు కనుక ప్రభు అన్నాడు కనుక ఆ మాట యొక్క సారాంశాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటున్నాం. సంసోను జీవితం ప్రారంభం ఎలా ఉందంటే అతని పుట్టుకు ఒకసారి గుర్తు చేసుకుంటాం. నిజంగా దేవదూత ప్రత్యక్షమే చెప్పినారు, ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, అతడు ప్రభు కొరకు ప్రతిష్ఠ చేయబడినవాడు, నాజీరు చేయబడినవాడు. ప్రభు కోసం చక్కగా అతన్ని పెంచాలి, అతని తల వెంట్రుకలు కత్తిరించకూడదు, అపవిత్రమైనది ఏది ముట్టుకోకూడదు, ద్రాక్షరసం తాగకూడదు. అతడు ఎదుగుతూ ఉండగా దేవుడు అతన్ని బ్లెస్ చేస్తూ వచ్చాడంట. శాంసోన్ ప్రారంభ స్థితి చాలా డెడికేషన్తో ఉంది. రాను రాను అతని జీవితం గాజాకి వెళ్ళటం, ఆ ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళటం, ఎవరో ఒక అమ్మాయిని చూడటం. సో తన జీవితం అంతా కూడా మొత్తం నష్టపోయిన పరిస్థితులే. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కొంతకాలానికి ఏమైందంటే తన స్నేహితుడే, శాంసోన్ యొక్క వాళ్ళ స్నేహితుడే మరలా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. అందుకే ప్రేమ పెళ్ళిళ్ళు అంతగా ఆశీర్వాదకరంగా లేవు. శాంసోన్ అంత ఫెయిల్యూరే ఎదుర్కొంటూ వచ్చాడు. ఈరోజు చాలామంది యవనస్తులు తల్లిదండ్రుల మాట వినక ఎదిరించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. శాంసోన్ ఎండింగ్ వచ్చేసినప్పటికీ నాకు ఇంకా బలం ఉంది అని విరజిమ్ముకుంటుంటుంటే బలం అతన్ని విడిచి వెళ్ళిపోయింది. యెహోవా అతన్ని విడిచిపెట్టిన అతనికి తెలియలేదంట. ఈరోజు మీరు ఆలోచించండి, యవనస్తులకి నేను ఒక అన్నగా చెప్పే సాక్ష్యం, ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. మీరు 10th క్లాస్ నుంచి, టీనేజ్ నుంచి 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల వరకు మీరు జాగ్రత్తగా మీ భవిష్యత్తుని గురించి ఆలోచించుకుంటే ఈ 10 సంవత్సరాలు మీరు కొంచెం ధైర్యంగా కష్టపడి చదవగలిగితే మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. కానీ ఈ 10 సంవత్సరాల్లోనే సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఎంతో ఇబ్బంది పాలైపోయిన యవనస్తులు చాలామంది ఉంటున్నారు. ఆత్మహత్యకి గురైపోయిన యవనస్తులు ఎంతోమంది ఉంటున్నారు. ఈరోజు ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను మీకు తెలియజేస్తున్నాను, శాంసోన్ లాంటి జీవితం ఏ ఒక్కరికి ఏర్పడకూడదు. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక, ప్రభు మీకు సహాయము చేయనుగాక, ప్రభు మీ మీద కనికరం కటాక్షము చూపునుగాక. ఒక దైవజనుడిగా నేను అదే ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఈ మాట మీకు ధైర్యాన్ని ఇచ్చేటట్లుగా ఈ మాట మీకు తెలియజేస్తాను. ఏమంటున్నారు తెలుసా? ఆ భక్తుడు చెప్తున్న ఈ మాటను ఒక్కసారి మీ బైబిల్ గ్రంథంలో చూడటానికి ఇష్టపడదాం. ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దైవజనుడు ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అండ్ 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మీరు ఒకసారి చదివితే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు నిష్కళంకులను అనింద్యులైన దేవుని కుమారులు. మనం ఎవరు చెప్పండి? దేవుని కుమారులు. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సనుగులు సంశయాలు మానేసి సమస్త కార్యములను చేయండి. అట్టి జనం మధ్య మీరు అదిగో ఆ మాట 16వ వాక్యం, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడచ్చు. లోకమందు మీరు జ్యోతులుగా, లైట్ వలె కనబడాలి. చివరిలో చెప్తున్నాడు చూడండి, అది దైవ వాక్యం చెప్తుంది. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని
నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. సందర్భం ఒకటే, లోకమందు మనం జ్యోతులుగా కనబడాలి. ప్రభు మనల్ని వెలుగుగానే చేశాడు. శాంసన్ జీవితంలో ఆ లైట్ ఆగిపోయింది. లోకమందు నేను ఒక జ్యోతిగా దేవుడు చేస్తే కొన్ని దీపాలు ఆరిపోతున్నట్లు అలా ఉండకండి. క్రొత్త సంవత్సరంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి. ప్రభా, మా ప్రారంభ స్థితి జనవరి నెలలో మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ వైరాగ్యం, ఆ ఆసక్తి, ఆ తృష్ణ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభు కోసం నా ప్రాణం ఆశపడుతుంది అన్నట్లుగా మన జీవితాలు ఉండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. కొంతమంది ఎలా ఉంటారంటే సమస్య రాలేనంతసేపు బాగుంటారు. సమస్య వచ్చినప్పటికీ వాళ్ళు ఎలా మారిపోతారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కొంతమంది ఏదైనా చిన్న కష్టం, చిన్న సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, చూడండి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. బంగాళదుంపలు చూడండి, బంగాళదుంప చూస్తే అది చూడటానికి బాగానే ఫస్ట్ గట్టిగా ఉంటుంది. వేడి నీటిలో మరగబెడుతున్నాం అనుకోండి, ఆ నీటిలో వేసి బంగాళదుంపలు ఉడకబెడుతుంటారు కదా, ఆ బంగాళదుంప ఉడకబెట్టినప్పటికి ఏమైపోతుంది? మెత్తబడిపోతూ ఉంటుంది. కొంతమంది సమస్య వచ్చేటప్పటికి మెత్తబడిపోతూ ఉంటారు. నువ్వు అలా ఉండొద్దు. బెండ్ అయిపోతూ ఉంటారు, అలా ఉండొద్దు. బంగాళదుంపలాగా మెత్తబడిపోయే అనుభవాలు నీకు వద్దు. కొంతమంది ఎలా ఉంటారంటే కోడిగుడ్లా ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ కోడిగుడ్డు ఎట్టుంటుందో చెప్పండి. చూడటానికి దానిలో ఉన్న ఆ సొన లేకపోతే ఆ గుడ్డు మామూలుగా చూస్తే ఆ గుడ్డు ఇలా అంటే పగిలిపోతుంది. ఆ గుడ్డుని తీసుకెళ్ళి వేడి నీటిలో మరగబెడతా ఉన్నాం అనుకోండి, ఏమైపోతుంది? గట్టిగా అయిపోతుంది. కొంతమంది శ్రమ వచ్చినప్పటికీ గట్టిగా రఫ్గా తయారైపోతుంటారు అన్నమాట. ఇంక నేను దేవుడి దగ్గరికి రాను, నాకేం చేశాడు 2025 24 ఏమీ అచ్చి రాలేదు. ఏం రాలేదంట? అచ్చి రాలేదంట. రఫ్గా తయారైపోతుంటారు. అలా కూడా నువ్వు ఉండొద్దు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? కాఫీ గింజలా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాఫీ గింజలు తీసుకెళ్ళి వేడి నీటిలో మరగడుతుంటే ఎలా ఉంటాయి అక్క? చెప్పండి అక్క. సువాసన అన్నయ్య, సువాసన అన్నయ్య. నీ లైఫ్ సువాసన ఇచ్చేవాడిగా మారునుగాక. రఫ్గా తయారవద్దు, మెత్తగా తయారవద్దు. సువాసన పరిమళ వాసనగా మారునుగాక. ఆమేన్. ప్రభు సహాయం చేయనుగాక. నీ సాక్ష్యం అంత అద్భుతంగా పరిమళించాలి. ప్రభు నిన్ను దర్శించునుగాక, లోకమందు జ్యోతిగా వెలిగించునుగాక. 4 సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 11వ వచనం. 15-11. మొదటి సమూయేలు 15-11. నన్ను అనుసరింపక వెనక్కు తీసి, సౌలు నన్ను అనుసరించక వెనకకు తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. చాలు. 4వ వ్యక్తి సౌలు జీవితం, రాజైన సౌలు. ఇక్కడ అతని జీవితం ముగింపు బాలేదు. కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు. అతను అస్సలు ముగింపు బాలేదు. ఎట్లాగనంటే ఇతని జీవితాన్ని గురించి కూడా చెప్తాను. ప్రారంభం ఎలా ఉంది? వాళ్ళ తండ్రి యొక్క గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు తప్పిపోతే గాడిదలు వెతుక్కోవటం కోసం గాడిదల కోసం పరిగెత్తాడు. ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, దీర్ఘదర్శి ఉన్నాడు, ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏం చెప్తే అది జరిగిపోతుంది. బాగుంది. వెళ్ళాడు. వెళుతూ ఉంటుంటే ఒక ప్రవక్తల గుంపోడు కనబడ్డది. ఆ సమూహంలో ఎప్పుడైతే కలిశాడో కొత్త మనసు వచ్చేసిందంట. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. నేను ఆశించింది కొత్త మనసు వచ్చి, మరి సంవత్సరాలు జరిగిపోతున్నాయి, నీ మనసు పాత మనసులా ఉండకూడదు. అదే పాత చూపులు, పాత పద్ధతి, పాత నడవడిక, పాత ప్రవర్తన, పాత మాటలు, పాత జీవితంలో ఎప్పుడైతే ప్రవక్తల గుంపులో కలిశాడో మనసు మారిపోయింది. కొత్త మనసు వచ్చేసింది. ప్రారంభ లైఫ్ చాలా కొత్త మనసు.
సమూయేలు ప్రవక్త సౌలు కొరకు ప్రార్థన చేస్తే గాడిదలు కాసుకునేవాడు రాజు అయిపోయాడు. ఎంత ప్రారంభం బాగుంది. ఏదైనా కావాలంటే విచారణ చేసేవాడు, దైవజనుల దగ్గరికి వచ్చి అడిగేవాడు. దైవజనుల దగ్గరికి రావాలంటే పావు తులం వెండెట్టుకుని వెళ్ళాడంట ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ ప్రారంభ స్థితి ఎలా ఉంది, చాలా బాగుంది. ఎండింగ్కి వచ్చినప్పటికీ అవివేక పని. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా, ఇదిగో అమాలేకీల్ని హతమార్చేసే అని. తనకు మనసుకు నచ్చినవి దాచుకున్నాడు, నచ్చలేని వాటిని హతమార్చేశాడు. చివరికి ప్రభు ప్రవక్త ద్వారా మాట్లాడిచ్చాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాను ఆజ్ఞను అతిక్రమించేశాడు సౌలు. దేవుడు, నేను ఇతన్ని రాజుగా చేస్తే ఏంటి ఇతడు నా ఆజ్ఞనే పాటించలేదని బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు సౌలు ఎండింగ్కి వచ్చినప్పటికీ ఎలా ఉందో తెలుసా? అతని యొక్క పరిస్థితి, ఒకప్పుడు ఏదైనా కావాలంటే దైవజనుడి దగ్గరికి వచ్చిన వ్యక్తి, ఇప్పుడు అతని జీవితం చూస్తే చాలా దారుణంగా మంత్రాలకు సంబంధించిన వాటి వైపు వెళ్ళిపోతున్నాడు. కర్ణ పిశాచుల దగ్గర వెంబడిస్తూ ఉన్నాడు. ప్రారంభం చూడండి, చాలామంది పాస్టర్ గారు ఇల్లు కట్టుకుంటున్నాం ప్రార్థన చేయండి, ఎప్పుడు ఓపెన్ చేస్తారు. రాను 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 ఎవరినో వాళ్ళని చూసి ముహూర్తాలు వాస్తు అయ్యి వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, మామిడాకులు కట్టమన్నారండి, పసుపు బొట్లు పెట్టమన్నారండి, తాళి కట్టమన్నారండి. ప్రారంభం బాగుంది, దైవజనుడి దగ్గరికి వచ్చాడు గాడిదలు తప్పిపోతేనే. ఇప్పుడు అలా కాదు, కర్ణ పిశాచుల దగ్గరికి పోతున్నాడు. ఆజ్ఞను తప్పిపోయాడు. అందుకే ఈరోజు దేవునితో చెప్తున్నాడు, దేవుడు నీకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞల ప్రకారం నడిపించబడదుముగాక. గట్టిగా ఆమేన్. సాధు సుందర్ సింగ్ గొప్ప దైవజనుడు ఒకసారి కొండ మీదకి వెళ్ళి, ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడట. ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థన అంతా అయిపోయింది, మోకాళ్ళ మీద నిలబడి బైబిల్ చదువుకుంటా మళ్ళా ప్రార్థన చేసుకుని ఒకసారి అలా కూర్చుని ఆలోచిస్తున్నాడంట. అలా ఆలోచిస్తూ ఉంటుంటే కొన్ని పక్షులు ఈ కొండ చివరి నుంచి ఆ కొండ చివరికి వెళుతూ ఉన్నాయంట. పక్షులు ఎగురుకుంటా అలా ఎగురుతూ ఎగురుతూ అలా పక్షులు వెళ్ళి అలా ఉంటాయి. గమనించాడంట సాధు సుందర్ సింగ్ గారు, పక్షులు వెళ్ళిపోతున్నాయి, మరలా వెళ్ళిన పక్షులు తిరిగి రావటం లేదు. ఇప్పుడు ఎగురుకుంటా వెళ్ళిన పక్షులు మళ్ళీ తిరిగి ఇలా వస్తాయి కదని చూస్తున్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడు. కానీ వెళ్ళిన పక్షులు తిరిగి మళ్ళీ రావట్లేదంట. అసలు ఏమయ్యింది, ఏం జరిగి ఉంటుంది అని కొంచెం ఆ కొండ చివరికి వెళ్ళి చూశాడంట. చూస్తే అక్కడ ఒక కొండ శిలువ ఉందట. ఇలాగ ఎగురుకుంటా వెళ్ళిన పక్షులు కొండ శిలువ అలా నోరు తెరిచి ఉందేమో, ఆ సూర్య కిరణాలు పడతా ఉన్నప్పుడు దాని కళ్ళ మీద పడతా ఉంటుంటే మెరుస్తూ ఉంది. పక్షులు అనుకున్నాయంట, ఇదేదో మెరుస్తుంది కదా ఇక్కడ ఏదో ఉందనుకుని వెళ్ళటమే అలా నోట్లోకి వెళ్ళిపోయి ఇంకా లోపల నుంచి రావట్లేదు. ఈరోజు చాలామంది కూడా లోకం అలాగే నిన్ను మెరిసేటట్లుగా ఆకర్షిస్తుంది. ప్రారంభం అలాగే ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళితే రావటానికి ఛాన్సెస్ లేవు, అవకాశం లేదు. ఈరోజు ఒక నువ్వు నిర్ణయం తీసుకోవాలి, ప్రభా నేను మరలా లోక ఆచారాల్లో అడుగు పెట్టకూడదు, పాత జీవితం నాకు ఉండకూడదు, ఇదిగో మరలా వాళ్ళని వీళ్ళని సంప్రదించే అనుభవం నాకు ఉండకూడదు అయ్యా. ఏదైనా నీ వాక్యమే, ఏదైనా నీ మాటే. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక, అవివేకమంతా తొలగించునుగాక. సౌలు రాజ్యం పోవడానికి అవివేక పని, వివేకంతో ఆలోచిస్తే బాగుండేది, అవివేకంగా చేసిన పని. కొన్నిసార్లు స్వయంకృత అపరాధాలే మనల్ని పట్టుకుంటాయి. ప్రభు మీలో ఒక్కొక్కరిలో పరిపూర్ణమైన మార్పు తీసుకొచ్చునుగాక. గుడ్. చివరి మాట 5వ అనుభవం చెప్పి ప్రార్థన చేస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గలతీ పత్రిక 3:3
ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు కానీ సమయం లేదు కాబట్టి సంఘాన్ని గురించి మాట్లాడతాను. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా? చాలు. సో 5వది ఎవరంటే గలతీ సంఘం అనండి. కొంచెం గట్టిగా చెప్పండి, మీ పక్క వాళ్ళతో చెప్పండి, షేక్ అండి చెప్పండి. గలతీ సంఘం. గలతీ సంఘం ఎలా ఉందో తెలుసా? మొదట ఎలా ఉంది? ఆత్మానుసారంగా. అంటే స్టార్టింగ్ చాలా పవర్ఫుల్గా ఉంది, ఎండింగ్కి వచ్చినప్పటికీ శరీరానుసారంగా గలతీ సంఘం మారిపోయింది. ఎలాంటి అనుభవాలు గలతీ సంఘంలో ఉన్నాయో తెలుసా? గలతీ సంఘం యొక్క స్థితిగతుల గురించి మనం ఆలోచిస్తూ అబ్జర్వేషన్ చేస్తే, ప్రారంభం ఆత్మీయులే, తర్వాత మాత్రం శరీరానుసారులుగా మారిపోతూ వచ్చారు. పౌలు అన్నాడు, నేను చెప్పే ఉపదేశం కాక పరలోకము నుండి ఒకవేళ దేవదూతే వచ్చి మీకు చెప్తే నమ్మొద్దు. అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రారంభం పరలోకం నుండి, సందీప్ ఉన్నాడు కదా బాబు, సందీప్, పరలోకం నుండి దేవదూత వచ్చి నీకు ప్రత్యక్షమై చెప్తే నమ్మవా? నమ్మేస్తాం మనం. నా కుమారుడా అంటే ఈజీగా మనం బెండ్ అయిపోతాం. ఆ కుమారుడే మార్చేస్తుంటుంది. పరలోకం నుండి వచ్చి దేవదూత చెప్పినా నువ్వు నమ్మొద్దంటే చెప్పారు. ప్రారంభంలో అలా ఉందన్నమాట. ఒకవేళ అలాగా చెప్తే మీరు బెండ్ అయితే శాపగ్రస్తులు అయిపోతారన్నాడు పౌలు. అమ్మో, చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు. ఇంత చక్కగా ఉన్న సంఘం రాను ఆత్మీయతను బాగా దిగజారిపోతూ వచ్చింది. దైవ దర్శనంతోనే వెళ్ళాడు పౌలు. గలతీ సంఘాన్ని గురించి చూస్తే వాళ్ళంట, పౌలు గారికంట వాళ్ళ కన్నులు ఊడదీసి ఇచ్చేస్తారంట. ఇక్కడ ఒక్కరున్నారా షమ్మాలో? మీ కన్నులు ఊడదీసి ఎవరైనా ఇచ్చి బన్ను ఇస్తావా? సండే స్కూల్ బాయ్ చిన్నక్క, మీ కన్ను ఇస్తావమ్మా? ఎవరిస్తారు కన్ను? వాళ్ళు కన్నులు ఊడబెరికి దైవజనుడికి ఇచ్చేసి స్థాయిలో ఉన్నారంట. వాళ్ళ ఆత్మీయ స్థితి అది. ఏంటి మీరు సీరియస్గా ఉన్నారేంటి? కన్నులు, నేను నిజం బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాను మీకు, మీరు చదవండి. మీరు అంత సీరియస్గా ఉంటే మరి నేనేం చెప్పేది. 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. దేవుని దూత వలెను మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని. సఖ్యమైతే మీ కన్నులు ఓడబెరికి ఇచ్చేసినంతగా ఉన్నారని మీ పక్షాన నేను సాక్ష్యం చెప్తున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువు అయిపోయినా? పౌలు గారు చెప్తున్న మాటలు చూడండి. అంటే కన్నులు ఊడతీసి ఇచ్చే స్థాయిలో ఉన్నారు ప్రారంభం. మరియమ్మ గారు వింటున్నారా? మీ కన్ను ఇస్తారా? ఆలోచించండి. మామూలు జనరల్ ఎవరు ఇవ్వలేరు, ఎవరి కన్ను దానం చేయలేము. అంటే ఆ సంఘము దైవజనుడి మీద ఉన్న అభిప్రాయం అలా ఉంది ప్రారంభ స్థితి. కానీ శరీరానుసారంగా మారిపోయారండి. తిథులు, నక్షత్రాలు, సంవత్సరాలు, మాసాలు, అమావాస్య, వీటి వైపుకి వెళ్ళిపోయిందంటే వాళ్ళ స్థితి. చివరిలో పౌలు చెప్తా ఉంటాడు, ఒకడి భారాన్ని ఒకడు భరించండి, ఇది క్రీస్తు నియమం. మీకు వాక్యాన్ని ఉపదేశిస్తున్న దైవజనుడికి అన్ని విషయాలు మీరు భాగం ఇవ్వాలి. మనుష్యుడా, దేవుడు వెక్కిరించబడు, ఏది విత్తుతావు అది కోస్తా. ఎన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు పౌలు. నా అతిశయం ఏదైనా ఉందంటే సిలువనందే అన్నాడు పౌలు. కాబట్టి మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంట కోస్తాడు. కాబట్టి ఆ విధమైన మార్పు కోసం దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ తీర్మానాల పండుగలో ఈ చివరి ఆదివారం నువ్వు ఎలాంటి తీర్మానం చేసుకోబోతున్నావో ఒకసారి పరిశీలించు. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒక్కసారి ఇంతవరకు చెప్పిన ప్రసంగం ఒక్క నిమిషం నీకు గుర్తు చేస్తాను, నువ్వు అబ్జర్వేషన్ చేసుకో. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. స్టార్టింగ్ కంటే ఎండింగ్ చాలా ప్రాముఖ్యమైనది.
కొంతమందిని ప్లస్గా చెప్పాను. కొంతమంది భక్తులు వాళ్ళ ప్రారంభం బాగోకపోయినా ముగింపు మాత్రం అద్భుతంగా ఉంది. చెప్పండి, త్వరగా చెప్పేసండి, పుస్తకం చూడకుండా నా ముఖాలు చూస్తూ చెప్పండి. ఒనేసిము అనండి. అమ్మా ఉసిరికాయ కాదమ్మా, చెప్పండి ఒనేసిము. గుడ్. నెంబర్ 2 రూతక్క, అద్భుతంగా ఉంది ఆమె లైఫ్. నెంబర్ 3 యోబు, 2 బ్లెస్సింగ్స్. యోసేపు రాజ సింహాసనం మీద ప్రభువుగా ఉన్నాడు. అండ్ పౌలు నీతి కిరీటం పొందుకున్నాడు ఆయన. ఇలా ఉండాలి మీ ఎండింగ్. కానీ మైనస్గా కార్యాంతం సరిగ్గా లేనోళ్ళు ఒక 5 మీ ముందు పెట్టాను. 5 అనుభవాలు చెప్పాను. చెప్పండి. మొదటిదిగా ఉజ్జియా రాజు, ఎండింగు బాగాలేదు, చెడిపోయాడు, గర్వం. నెంబర్ 2 సొలొమోను, హృదయం పాడైపోయింది. నెంబర్ 3 సంసోన్, ఆ శరీర క్రియలకి చోటిచ్చేసి దేవుడు విడిచిపెట్టేశాడు. నెంబర్ 4 సౌలు, అవివేకం. నెంబర్ 5 గలతీ సంఘం. కాబట్టి ఇవి విని విడిచిపెట్టడం కాదు, రాసుకోవటం కాదు, కానీ హృదయం అనే పలక మీద ముద్రించుకోండి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త తీర్మానాలతో కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.